హాయ్ మేడం. హలో హాయ్ అండి. మేడం ఈ 4వ తేదీ జనవరి 4వ తేదీ గ్రాండ్గా రాజమండ్రిలో ఫంక్షన్ ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గేమ్ చేంజర్కి వస్తుందన్నారు. ఎలా అనిపిస్తుందండి? బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే అసలు ఇంకా ఒక హైప్లో ఉండొచ్చు. జనరల్గా సార్ ఫంక్షన్స్కి వస్తేనే చాలా ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇంకా రచ్చరచ్చ చేస్తారేమో. ఇంకా విజయవాడలో ఇక మోత మోగిపోద్ది పవన్ కళ్యాణ్ సార్ వస్తే. అంటే రంగస్థలానికి వచ్చారు మేడం కళ్యాణ్ గారు, మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్కి వస్తున్నారు. ఎలా ఉంటుంది? గేమ్ చేంజర్ ఒక లెవెల్లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అందరూ హ్యాపీ పవన్ సార్ వస్తున్నారు కాబట్టి అందరు బాగా ఎంజాయ్ చేస్తాము. రచ్చ అయిపోతుంది. పుష్ప రికార్డులు షేక్ చేస్తారు అనుకోవచ్చా? అండ్ గేమ్ చేంజర్ అంతకు మించి పుష్పని రికార్డ్ చేస్తుంది. ఎలా అనిపిస్తుంది? వైబ్ ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ వైబ్, ఎందుకంటే విజయవాడలో 250 అడుగుల కట్అవుట్ పెట్టారు కదా. సూపర్ అండి. వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలనిపిస్తుంది కట్అవుట్ చూడడానికైనా. రామ్ చరణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి మేడం? డాన్స్ బాగా చేస్తారు. ఫైటింగ్స్ కానివ్వండి, యాక్టింగ్ బాగుంటుంది. ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటి రామ్ చరణ్ది? ఎక్కువసార్లు చూసింది చాలా చూశాను. రీసెంట్గా అయితే ట్రిపుల్ ఆర్. అండ్ ఏ రచ్చ పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మొత్తం కలిస్తే ఎలా ఉంటుంది మేడం థియేటర్ల దగ్గర రచ్చ సంక్రాంతి పండగకి? సంక్రాంతి పండగ మొత్తం ఇంకా ఈ మెగా ఫ్యాన్స్ దగ్గరే ఉంటుంది. అందులో పవన్ సార్ వస్తున్నారు కాబట్టి ఇంకా రచ్చ లేపేస్తారేమో పందెం. మీరు వెళ్తారా ఫస్ట్ సినిమాకి వెళ్తారా పండగకి? గేమ్ చేంజర్ ట్రై చేస్తాను. పిల్లలతో ఉన్నాను కాబట్టి ఊరు వెళ్తాము, కుదరకపోవచ్చు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ మేడం.